మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదస్యతం. ఏమిట్రా ఏమిటి నువ్వు చేసిన అదో పని? వెధ పని కాదు, మంచి పనే. మరి ఆమెకి మంచి ఎలా జరుగుతుంది? అందుకని దేవుడు తాళి కట్టవడం నువ్వు. ఊరుకోండి బాబు, ఊరుకోండి ఊరుకోండి. సంప్రోక్షణ చేద్దాం. ఏదో తెలియక చేశాడు. తెలిసే చేశాను. ఏడిసావు వెధవా, వెధవేషాలు నువ్వు. నాయనమ్మ చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని. ఏమిటి బావ ఏం చేశాడో తెలుసా? ఏమే, ఇది మెళ్ళో వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలిచ్చి స్వాగతం చెప్తానడా? సిగ్గు లేకపోతే సరి. అసలు ఆ కట్టిన వాడిని చెప్పు తీసి కొట్టాలి. కట్టించుకున్న నీ మొహన కళ్ళాపుతానే. కట్టించుకోలే. నువ్వు నోరు మీద. అక్కడేమో మీ అన్నయ్య మొగుడు సచ్చిందానివి కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడమా? నువ్వేమో ఇక్కడ కుయ్యకయ్యమనకుండా ఆ తాళి కట్టించుకుని వచ్చి ఊరేగడమా? ఈ వెధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు. అప్పుడేమో నా తాళి తెగుతుంది. ఈ అరిష్టాలు ఏమీ జరగకముందే అది తీసి అవతల పారే. నేను కట్టింది తీసేయటానికి కాదు. మరి ఎందుకునైనా మమ్మల్ని అందరినీ గంగలో కలపడానికా? లలితమ్మ గారికి తోడివ్వటానికి, మీరందరూ వీడిని కష్టపెట్టకుండా చూడటానికి. ఇవి వాడు రమ్మంటే నువ్వు వెళ్ళవేనా? మంచి మర్యాద ఏం అక్కర్లేదా? నాకు తెలుసు నీ మంచి ఏమిటో. యామయ్య, నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్రా. ఎందుకు? ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయుతే కాపురం పెట్టించడానిక? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కలా తరిమి కొడుతుంటే చూడడానిక? ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పని చేశాడని మాగాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? పెళ్ళాం పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలేయలేదయ్యా? నువ్వేమిట మధ్యలో? ఇది నా డబ్బు, నా పొలం. ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వని నన్ను ఎదిరించి అడుగుతావురా? దంగలంబి కొడక! దొంగలమ్ముడి కొడుక! దొంగలమ్ముడి కొడుక నువ్వు! నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఏమిటిది?
పెట్టకమ్మా. అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనై ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మా రా. చిట్టి నీ పసుపు కుంకుమల కోసం వాడు నీకు బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాల్ని చేశాడు. నేను వాడికి దూరమై నా బాధ్యతలు తెంచుకుంటున్నాను. నిన్ను వాడికి దగ్గర చేసి నీ బాధ్యతలు పెంచుతున్నాను. నన్ను క్షమించమా. అమ్మమ్మ 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 చిట్టి, ఆకలేస్తోంది, అన్నం పెట్టవా? ఏరా, ఎక్కడన్నా కనిపించారా? లేదమ్మా, ఊరంతా ఎత్తాను, ఎక్కడా కనపడలేదు. ఏమయ్యాడో ఏంటో. చేపలు ఏమిటో ఇది? అమ్మా, పోలీసులు! అదేమిటలా పరిగెత్తుకొస్తున్నారు? ఈ పోలీసు ఏమిటండి? ఎవరమ్మా ఇతను? ఏమయ్యా, పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వస్తావా? నువ్వు నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళా? నీలాంటి వాడు బంగారం గొలుసు అమ్ముతుంటే అనుమానం రాదా? హోటల్ కి డబ్బు కావాల్సి వచ్చింది. నా గొలుసు నేను అమ్ముకుంటే తప్ప? నోర్మూయ్, పిచ్చి పిచ్చి వేషాలేకు. ఏమండి, ఆయన లాంటి వారు కాదు. ఎవరమ్మా నువ్వు? నువ్వెవరమ్మా చెప్పడానికి? ఎవరంటావేంటి? చెప్పు.
నేను చెప్పనా? లలిత శ్రీరామనవమి రోజు మెడలో తాళి కూడా కట్టాను. ఓ ఈయన మీ ఆయన? అవును. చూడమ్మా అమ్మాయి కూడా కనపడుతున్నాడు. నువ్వే. ఊరి కొత్త అమ్మా మీరు? అవునవును. ఇలా రామ్మా, స్టేషన్కి వచ్చి ఆ గొలుసు తీసుకెళ్ళండమ్మా. నేనెందుకు రావాలి? నువ్వే తెచ్చిపెట్టు. ఏయ్ ఏయ్ ఏమిటిది? ఇది ఆ ముసలాడికి ఇవ్వు. అమ్మ రాత్రంతా నీకోసం ఎంత కంగారు పడిపోయిందో. ఎక్కడికి వెళ్ళావు? ఏమయ్యావు? చెప్పు. నువ్వు ఆకలిస్తున్నావు కదా, నేను హోటల్కి వెళ్ళాను. వెళ్ళి చెప్పు శివయ్య. ఆ హోటల్ వాడు నన్ను హోటల్ వాడు ఆ హోటల్ వాడు నన్ను చెప్పు శివయ్య. వీడు ఆకలిస్తున్నారు కదా, వాటి వాడు నన్ను చూసి కోవా ఇంకోటి కోడి మాంసమా? అమ్మా కోడంతా కాదు లలిత, ఆ హోటల్ వాడు నన్ను చూసి కోటి ఇంకా అడిగాడు. కోపం వస్తుంది. హోటల్ వాడు నన్ను చూసి మేక మాంసమా? ఇంకే అడిగాడు. ఇంకే అడిగాడు. అమ్మా